నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత భూములకు రెక్కలు వచ్చాయనిపిస్తుంది. అంటే అమరావతిలో ఇప్పుడు భారీగా పెరిగిన రేట్లని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే అమరావతిలో భారీగా పెరిగిన రేట్లు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఇన్ని రోజులు చూస్తుంటే అసలు ఆంధ్రాలో భూములకి రేట్లు పడిపోయాయని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి. చాలా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన సందర్భాలు మనం చూసాము. సో ఇప్పుడు మరి అక్కడ రేట్లు పెరిగాయని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజంగా మరి వాస్తవం ఉందంటారా? ఎంతవరకు వాస్తవం ఉందో నేనే ఎగ్జాంపుల్. ఎందుకంటే సంక్రాంతి తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ కొన్ని సర్వేలు వచ్చాయి కదా, మ్యాక్సిమం ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ఈసారి టీడీపీ వస్తుంది, టీడీపీ వస్తేనే బాగుంటుంది, ఇలా రకరకాల, ఈసారి టీడీపీ వస్తుంది, టీడీపీ వస్తే బాగుంటుంది, టీడీపీ అంటే మళ్ళీ జనసేన మొత్తం కలిసి వస్తే మొత్తానికి అదే వస్తుంది, వీళ్ళు రాకూడదు, ఇట్లా రకరకాలుగా నేను చాలా సందర్భాలు కూడా చెప్పాను. ఒకటి, చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకం ఒక వంతు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యతిరేకత మరొకొద్దిగా లేపింది ఆయన. ఇక్కడ వరకు ఆయన ఉంది, ఈయన ఇక్కడ ఉన్నాడు, ఈ వ్యతిరేకత మరొక కొంచెం లేచింది అనమాట. అంత మెజారిటీ రావడానికి కూడా రీజన్ అదే. చాలా మంది ఈ రోజు కూడా మంత్రులు మేము ఎందుకు ఓడిపోయామో తెలియదు అని అంటున్నారు, కానీ వాళ్ళు ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటే అర్థమైపోతుంది. చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి వీర అభిమానులు ఉన్న వాళ్ళు కూడా ఈసారి టీడీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారంటే అది అంటే నాకు తెలిసిన నా క్లోజ్ ఫ్రెండ్ వైసీపీకి సంబంధించిన ఒక సర్పంచ్ అమ్మ, పేరు ఊరు అడగద్దు, తను లిటరల్లీ ఒకరోజు ఒక మందు పార్టీ చేసుకుంటున్నప్పుడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బావా ఏంటి పరిస్థితి అంటే, ఇది చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, ఎట్లా అంటే, ఏంటి బావా, ఏమైనా బావా కొంచెం మా వాడు కూడా మాకు కూడా ఇప్పుడు మా సర్పంచ్ నిధులన్నీ తినేశారు, మరి గ్రామాలు ఎలా డెవలప్ అవుతాయి, అలా మంత్రులకే అధికారాలు ఇప్పుడు సర్పంచ్ ఒక కలిసి ఏంటి మీ సాధక బాధలు ఏంటి, మీకేం కావాలి, మీరు ఒక పథకాలు ఇచ్చేస్తే చాలా, ఆ వాళ్ళ ఊరికి వెళ్ళే రోడ్లు ఇప్పటికీ అధ్వానంగా ఉంది, దానికి మళ్ళీ వీళ్ళే ఏమైనా కవర్ చేసుకుంటున్నారు. మరి గత ప్రభుత్వం టీడీపీ ఉంది కదా, మరి వాళ్ళు వేయలేదా, వాళ్ళు వేస్తే ఎందుకు రోడ్లు ఎందుకు తయారవుతాయి? ఆర్ఎండ్బి వాడు ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వేసిన దాని మీద వేస్తూనే ఉంటారు, ప్యాచీలు ఫుల్ చేస్తూనే ఉంటారు. గత ప్రభుత్వం సరిగ్గా వేయలేదు, అందుకే గుంతలు పడ్డాయా? అదేం ఆన్సర్ అమ్మా, అది వీళ్ళకి తెలుసు తప్పని. అదే 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు అనేది ఉంటది కదా, లెక్క ఉంటది కదా. అదేం లేదు, మొత్తం అన్నిటికీ పథకాలు వెళ్ళిపోతే ఇంకేముంటుందమ్మా. ఇన్కమ్ లేదు, కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అంటారు. సో అట్లాగా ఇంకోటి కూడా అన్నాడు, అబ్బా అనవసరంగా బాబు గారిని కెలుక్కున్నాడు, ఆయన అరెస్ట్ అయిపోయినా మేము గెలిచేవాళ్ళం రా అని కూడా అన్నాడు ఆయన. అబద్ధం. అంటే వీళ్ళందరూ కింద స్థాయిలో అతని వరకు ఎప్పుడు రీచ్ అవుతారు, ఎప్పుడు చెప్తారు. సో అసలు ఆయన కలిసేయడానికి అవకాశమే లేదు కదా. ఆయన ఎమ్మెల్యేలు కలవడానికి, ఆయన మంత్రులు కలవడానికే అసలు టైం పట్టడం కాదు. ఒక్కొక్క ఎంపీకి 2 సార్లు అపాయింట్మెంట్స్. చాలా కుటుంబ సభ్యులకు కూడా అవకాశం లేకపోతే మీరు ఎంపీ వరకు వచ్చారు. మీరు ఇప్పుడు ఎవరు జక్కంపూడి రాజా గారు చెప్పింది మీరు చెప్తున్నారు. ఇంకా చాలా దగ్గర కూడా చాలా జరిగాయి కదా. కర్నూలు ఎంపీ గురించి కూడా రోజా గారు ఒక మాట చెప్పారు, మా దగ్గర కింద ఉన్న స్థాయి వల్ల అక్కడికి వెళ్ళి అన్నగా జగన్ అన్న కాలు మొక్కారు, ఇక్కడ నాకు గోతులు తవ్వారని చెప్పింది కదా. ఆవిడ ఓపెన్ గా చెప్పింది, మిగతా వాళ్ళు ఎవరు ఓపెన్ గా చెప్పలేపారు, కానీ అన్ని దగ్గర ఇలాగే జరిగింది. ఇది ఫిక్స్. అంటే పార్టీలోనే వ్యతిరేకత. ఎస్, మోసం చేసినట్టే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా. ఎందుకు మోసం అవుతుంది అంటే ఏదైనా ఉంటే మొహం మీద చెప్పేసి వస్తే అయిపోయింది. చెప్పే అవకాశం ఎవరిచ్చారు? ఎమ్మెల్యేలకి మంత్రులకే కలవడానికి అవకాశం లేకపోతే ఒక సాధారణ సర్పంచ్, ఒక కార్యకర్తలు ఎప్పుడు కలుస్తాడమ్మా? కానీ వీళ్ళందరూ ముందే వ్యతిరేకత చూపెడితే బాగుండేదేమో అనిపించింది నాకైతే. అది మోసం చేయడం ఎందుకు అవుతుందమ్మా? ఇప్పుడు 3 రాజధానులు ఏదో అన్నట్టు అది కట్టారా, అదేంటది మోసమా? చాలా మంది మీరు మళ్ళీ టాపిక్ అటు వెళ్ళిపోతుందేమో, కానీ పెద్ద ఈ మధ్య స్క్రోలింగ్ కూడా చేశారు, ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ నాయకులను మోసం చేసిన ప్రజలు లేరని. ఇప్పటికీ లేరు. ఎప్పుడైనా సరే యథా రాజా తథా ప్రజ అనేది సామెత వచ్చింది. రాజు అనేవాడు సరైనగా ఉంటే ప్రజలు అందరికీ సెట్ చేయొచ్చు కూడా. ఆ భరతాన్ని నేను అదే కదా చూపించాడు. ఫుట్పాత్ మధ్యలో మరీ 10,000 ఏంటంటే ముందు లేవయ్యా, ఆఫీస్కి ఒక అరగంట ముందు బయలుదేరు, ఫ్యామిలీ పిల్లలతో ఫుట్పాత్ ఎక్కెళ్ళి రేపు పడిపోతే రేపు పొద్దున్న నీ కుటుంబానికి ఎవరు అంట? ఒకరోజు ఎవడైనా బాధపడతాడు, 2వ రోజు ఎవడు పట్టించుకోడు కదా. అది ఎక్కడ ప్రజలకి అలా స్ట్రిక్ట్ పెడితే 10,000 సరే. మొన్న ఒక అబ్బాయి మైనర్గా ఉన్నవాడు పెద్ద కారు తీసుకుని ఒక ఫ్యామిలీని లేపేశాడు. వాడిని వదలొద్దు, పేరెంట్స్ కూడా పెట్టాలి. పెట్టారు కాదు, స్ట్రిక్ట్గా పెట్టండి. మళ్ళీ ఎవడో మినిస్ట్రీ ఫోన్ చేశాడు, నీ పేరెంట్ నీ పిల్లల్ని వదిలేయొద్దు కదా.
సో అవన్నీ వేరే సబ్జెక్ట్. అంటే రాజు అనేవాడు ఏంటి పథకాలు వెళ్తున్నాయా లేదా, మరి ఓదార్పు యాత్రని పాదయాత్రని తిరిగాడే, పదవి వచ్చాక ఒక్కసారి కూడా లేదే. వెళ్ళాలి కదమ్మా. ఏంటి మీకు రీచ్ అవుతున్నాయా, మీకు వస్తున్నాయా, బటన్ నొక్కి వెళ్ళిపోతున్నాయి, బాగానే ఉంది. ఎంతవరకు యూటిలైజ్ అవుతుంది, మిస్యూజ్ అవుతుందా, నాకు తెలియాలి కదా. ఎందుకలా పట్టించుకోలేదంటారు? ఏమైనా రీజన్ ఉందా దాని వెనకాల? ఆయనకి తెలియాలి, అది ఎవరికి తెలియదు కదా, అసలు ఇంతవరకు పట్టించుకుంది లేదు. అండ్ ఇప్పుడు కూడా ఆయన వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకు ఓడిపోయామో తెలియదు అంటున్నారు. తెలియడానికి ఎంత క్లారిటీగా అన్ని చోట్ల వ్యతిరేకత వచ్చేసింది కదా. అంటే వాళ్ళు అనేది ఒకటే, ప్రచారం చేసినప్పుడు గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా ఎవరు వ్యతిరేకత చూపెట్టలేదు. లేరమ్మా, కొంతమంది వచ్చిన వేయలేదు. అరే ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా వీళ్ళు మళ్ళీ మసిపూసి మారేడుకాయని చేసి చూశారు. సజ్జల గారు కానీ వేరే వాళ్ళు కానీ, ఏం కాదు వీళ్ళు వాళ్ళకి ఫేవర్గా ఇచ్చారు, మరి మాకు 2 ఇచ్చారా, ఆ 2 కూడా మాకెందుకు మీరే తీసుకోండి అని అన్నారు. దాన్ని కూడా వీరు అపహాస్యం చేశారే. మరి ఎప్పుడు నమ్ముతారు, ఎప్పుడు రియలైజ్ అవుతారు? ఓడిపోయి కూడా ఇంకా రియలైజ్ అవ్వలేదు. సో అది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు నాకు ఆ వేవ్ ఏదైతే ప్రభుత్వం టీడీపీ వస్తుంది లేదా కూటమి వస్తుంది అనుకున్న టైంలోనే ఫిబ్రవరిలో ఎప్పుడో నాకు ఒక కాల్ వచ్చింది. మేము ఇట్లా విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాం సార్, మాది ఒక సో రియల్ ఎస్టేట్ కంపెనీ, మీకేం తీసుకుని ఉద్దేశం ఉందో. ఇదేట్రా, ఆ టైంలో పలానా పార్టీకి ఓటేయని కాల్సే వస్తాయేమనుకుంటే ఈ కాల్ వచ్చింది. అయిపోయింది. అక్కడ ఇంకో 1 వీక్ పోయిన తర్వాత ఇంకో, సార్ మేమండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి చేస్తున్నామండి, మీకు మంగళగిరి దగ్గర ఏమైనా కొనుక్కోవాలని ఐడియా ఉందా? మంగళగిరి జస్ట్ ఒక 10 మినిట్స్ జర్నీ అండి. 10 మినిట్స్ కాదమ్మా, ఎంతసేపు, ఎన్ని కిలోమీటర్లు అంటే లోపలికి ఒక 15 కిలోమీటర్స్ సార్ అంట. 15 కిలోమీటర్స్ వాళ్ళు 10 మినిట్స్ జర్నీలా చెప్తారు వాళ్ళు. సో అట్లా చాలా వచ్చాయి. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఆంధ్రాలో ఎకరా భూమి అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు అనేది ఒకప్పుడు మాట. బట్ ఎప్పుడైతే తెలంగాణ ఈ బైఫ్రికేట్ అయిపోయిందో, హైదరాబాద్ ఒక మహానగరంగా అభివృద్ధి చెందిందో, హైదరాబాద్కి సెంటర్ నుంచి ఎటు వెళ్ళినా ఒక 50 కిలోమీటర్లు మనకి ల్యాండ్ దొరకదు, దొరికినా మనం కొనలే, ఆ స్థాయికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, ఆంధ్రాలో 10 ఎకరాలు అమ్మితే ఇక్కడ 1 ఎకరం కొనుక్కోవడం కష్టమైపోయింది అనే పరిస్థితికి వచ్చింది. మొన్న కోకాపేట 100 కోట్ల ఎగ్జాంపుల్, ఓకేనా. అంటే అలా ఎందుకు వచ్చేసింది? చంద్రబాబు గారు హైప్ వచ్చి బాగా వచ్చింది అనుకున్నది గత 5 ఏళ్ళలో బాగా పడిపోయింది. పరిశ్రమలు లేవు, అభివృద్ధి లేదు. ఏదైతే సుమారుగా కొన్ని వేల ఎకరాలు రైతులు ఇచ్చారో రాజధాని కోసం, వాళ్ళందరూ కూడా సరే ప్రభుత్వం ఎంత సొమ్ము ఇచ్చింది, ఈ సొమ్ములో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ మేము బతకడానికి ఉంచుకున్నాం, మిగతా అమౌంట్ని ప్రొక్లైన్లు కొన్నారు కొందరు, ట్రాక్టర్లు కొన్నారు కొందరు, బుల్డోజర్లు కొన్నారు కొందరు, లారీలు కొన్నారు కొందరు, డెవలపింగ్కి ఉపయోగపడుతుంది కదా అని. వాళ్ళందరూ ఒక్కసారిగా ఈయన 3 రాజధానులను పోనీ ఏదైనా ఉంచాడా? అది చేయలేదు. మరి అదంతా వ్యతిరేకత కాదా అమ్మా? అర్థమవుతుందా? పోనీ ఇక్కడ నీకు నచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన ఏదైనా చేయండి, ప్రతిపక్షాలుగా నచ్చడం ఏదైనా ఓకే. బట్ ప్రజలు ఏం చేశారు? అది ఎంత దారుణం. నువ్వు తెలివిగా ఏం చేయాలి? ఇప్పుడు స్టాలిన్ ఉన్నారమ్మా తమిళనాడులో, ఆయన ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి ఇచ్చే పథకాలన్నిటి మీద కూడా అమ్మ బొమ్మ ఉంటుంది. అమ్మ అంటే జయలలిత తీయించలేదే. అది తీసేయండి, తీసేసి నా బొమ్మ పెట్టండి అనలేదు. అది ఖర్చు. అన్న క్యాంటీన్లు ఎవడమ్మా తీసిమన్నాడు? రాజన్న క్యాంటీన్ పెట్టొచ్చు కదమ్మా. చాలా మంది ఎన్ని దారుణాలు జరిగితే ఎలా ఓడిపోయారని అంటారేంటమ్మా సింపుల్ గా కదా. ఇప్పుడు మళ్ళీ బాబు వచ్చారు, పైగా పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది వస్తున్నారు. బాబు గారు ఏదైతే వచ్చారో బాబు గారు చక్రం తప్పిపోతున్నారు అన్నది కూడా బాగా వైరల్ అవుతుంది. ఏది ఈ సపోర్ట్ తోనే సెంట్రల్ లో కూడా ఢిల్లీలో. మరోవైపు కాంగ్రెస్ ఇవ్వాలి, జయరాం రమేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసారు లేదు. ముందు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నెరవేరుస్తాను, ఇవి నెరవేర్చిందని ఒక పక్క ప్రతిపక్షం పొడుస్తూ ఉంటే, వీళ్ళే కీలకంగా టీడీపీ అక్కడ కీలకంగా ఉంటే ఎన్డీఏ వాడు ఎటుపోతాడమ్మా మనకి ఇవ్వకుండా. చూస్తూనండి ఎలాంటి మార్పులు వస్తాయి. ఆటోమేటిక్ గా ఆ భూమి పెరిగిపోద్ది, భూమి రేటు పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి ప్రపోర్షనేట్. పెట్టుబడిదారులు కూడా వస్తారు. ఫస్ట్ ఎవరైనా రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముందమ్మా. ఎందుకంటే ఆ చెక్ ఇన్ చెక్అవుట్లే ఒక 3-4 అవర్స్ టైం తినేస్తుంది. కాబట్టి హైదరాబాద్ దిగి మళ్ళీ ఎక్కడి నుంచి జర్నీ అని అంటే వాళ్ళ టైం టేకన్. ఎక్కడైతే ఉంటే అక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడితే ఆ త్వరితగతిన అన్ని జరుగుతాయి. అది అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, అంటే మనకు ఒక రోజు సరిపోదేమో. బట్ మొత్తానికి ఆల్రెడీ భూమి రేటు, భూమి కూడా పెరిగింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.